పెన్ స్టాండ్, బకెట్, టంబ్లర్ గుర్తేదేనా టార్గెట్ గ్లాసేనా? అంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా, జనసేన టార్గెట్గా, జన సైనికులు టార్గెట్గా, వీర మహిళలు టార్గెట్గా వైఎస్ఆర్సీపీ ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్. ఆ గేమ్లో ఏంటంటే సింబల్ని దెబ్బకొట్టాలి. ముందు అసలు సింబల్ లేకుండా చేయాలని ట్రై చేశారు. అసలు జనసేన పార్టీనే లేకుండా చేయాలని చూశారు. పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయాలని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఫైట్ చేసి వారు ముందుకు వస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏం చేశారు, సింబల్ లేకుండా చేయాలని చూశారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మరి సింబల్ వచ్చిన తర్వాత కామన్ సింబల్గా దాన్ని ఎక్కడైతే వారు పోటీ చేస్తున్నారో ఆ మిగిలినటువంటి ప్రాంతాల్లో కామన్ సింబల్ చేయాలనేటువంటి దాంతో కామన్ సింబల్గా పెట్టారు. కామన్ సింబల్గా పెట్టి ఇప్పుడు మిగిలినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే 21 కాకుండా 2 పాలు మిగిలిన దగ్గర అంతా ఈ సింబల్ ఇవ్వాలంటున్నారు. నేనే సరే ఓకే, ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వారి ఆలోచనలు మరి ఎంత స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నాయో నేనైతే విమర్శ చేయలేను. కానీ గ్లాసు అండి, గ్లాసు ఇప్పుడు ఇదే గ్లాసు, ఈ గ్లాసు ఒక నియోజకవర్గంలో ఎక్కడ ఏదన్నా ఒక నియోజకవర్గంలో ఈ గ్లాసు ఉంటే మరి అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థికి కూడా ఈ గ్లాస్ ఇస్తే ఏంటి పరిస్థితి? అసెంబ్లీకి ఈ సింబల్కి వేస్తారు, పార్లమెంట్కి అక్కడ కూటమిలో భాగంగా సైకిల్ ఉండిద్ది. మరి గ్లాసుకి అసెంబ్లీకి వేసి కూటమిలో సైకిల్కి వేయాలి. మరి అలా కాకుండా కనుక ఇక్కడ కూడా గ్లాసు పెడితే అక్కడ గ్లాస్కి వేసి అసెంబ్లీతో పార్లమెంటుతో అది తొందరగా కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ గ్లాస్కి వేసి ఇక్కడ కూడా గ్లాస్కి వేస్తే పరిస్థితి ఏంటి అంటే ఆ మాత్రం నాలెడ్జి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదా? నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంటుకి అభ్యర్థికి గ్లాస్ ఉంది. ఇప్పుడు బాలశౌరి గారు మచిలీపట్నం గ్లాస్ ఉంది, ఆయనకు సింబల్. మరి అక్కడ చూస్తే గుడివాడ ఎవరున్నారు, గనవరం ఎవరున్నారు, సైకిల్ ఉంది. అక్కడ ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థికి, అసెంబ్లీ అభ్యర్థికి గ్లాస్ ఇస్తే ఎంపీ అభ్యర్థికి గ్లాస్ ఉంది, ఇక్కడున్న ఇండిపెండెంట్కి అభ్యర్థికి గ్లాస్ ఉంది. మరి కూటమితో కూడినటువంటి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సింబలు అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఈసీకే ఉంటుంది కదా. మరి ఈసీ ఈ మాత్రం కూడా ఆలోచించకుండా దాన్ని కేటాయిస్తాం అని చెప్పని వెళుతూ ఉంటే ఇంక ఎక్కడ న్యాయం ఉందండి? న్యాయం ఎక్కడుంది? మనం ఏదన్నా అన్యాయం జరిగితే ధర్మాసనం దగ్గరికి పోతాం. అలాగే ఎన్నికలప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతాం. ఎలక్షన్ కమిషన్ కూడా దాంట్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా మరి అంత ఇది లేకుండా ఏంటంటే సింబల్ కన్ఫ్యూజ్ కాకూడదు కదా. ఓటర్కి నాకు కన్ఫ్యూజన్ కాకూడదు. సరే వాళ్ళ సింబల్ ఏదన్నా అక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఈసీకి ఉంది. ఎంపీకి గ్లాస్ సింబల్ ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో మరి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్లాస్ సింబల్ ఇస్తే ఎమ్మెల్యే బాక్స్కు నొక్కాలి, ఎంపీ బాక్స్కు నొక్కాలి. మరి ఇక్కడ నొక్కాలి అనేటువంటి కన్ఫ్యూజన్తో ఎక్కడ వస్తుంది? ఎక్కడ క్లారిటీ ఉంటుంది? మరి మినిమం ఇది కదా. ఎంపీ అభ్యర్థులను కాడ ఇవ్వకూడదు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాడ ఎంపీ ఇవ్వడు. అక్కడ 2 లేని దగ్గర ఇవ్వాలనుకోండి, అప్పుడు ఇవ్వండు. ఉన్న దగ్గర ఎట్లా ఇస్తారు? ఏందండి అది? ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ ఉంది, నెల్లూరు పార్లమెంట్లో లేదు, సింబల్ లేదు, అక్కడ టీడీపీ పోటీ చేస్తుంది. ఇవ్వండి సింబల్ ఉన్న దగ్గర ఎట్లా ఇస్తారు అంటున్నా. సరే న్యాయాలు మాట్లాడుకుంటే కర్నూలు, అనంతపురం అట్లా ఇప్పుడు ఇబ్బంది లేని కాడ చేయొచ్చు. మరి ఈసీ కూడా అంత అనాలోచితంగా చేస్తానంటే ఎట్లా? దానిపైన రాత్రి కోర్టుకు మూవ్ చేశారు, న్యాయస్థానం ముందుకు వచ్చింది. న్యాయస్థానం ఈరోజు దానిపైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఉంది. దానిపైన ఈసీ సంబంధించినటువంటి వారు వచ్చి రేపు 24 గంటల్లోపు వీటికి ప్రత్యామ్నాయం ఆలోచించి వాటిని ఎలా దాన్ని వర్కౌట్ చేస్తాం అనేటువంటి దాన్ని మెసేజ్ చెప్తామని చెప్పారు. మరి అన్యాయం కదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయి, జనసేన పార్టీని లేకుండా చేయి, గ్లాసుని లేకుండా చేయి, అభ్యర్థులను లేకుండా చేయి. ఎక్కడండి దుర్మార్గం? కాకపోతే పిఠాపురంలో
పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిని పెడతారండి, పెట్టి అతనికి బకెట్ గుర్తిస్తారండి. ఏందండి ఇది అసలు నాకు అర్థం కాదు. ఎన్నికలు సింబల్స్ కావాలని ఇస్తున్నారు. సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందంటే సింహం సింగిల్గా రావటం ఇదే బయట చెప్పుకోవడానికే సార్. లోపల మాత్రం చాలా ఆందోళనలో. మురళి 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 సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సింహం ఏడదాకా వచ్చింది సింగిల్గా? సింహం సింగిల్గా కాదు కదా, రావటాకే గ్లాసుల్ని పవన్ కళ్యాణ్ని తప్పించుకుని బకెట్లు పెట్టుకొస్తుంది సార్. ఓ బకెట్లో నుంచి వస్తుందా? ఓకే. సార్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన పార్టీ సింబల్ ఉందో గాజు గ్లాస్ అనేది అది కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే అధికార పార్టీ చేస్తుందని చెప్పాలి సార్. అధికార పార్టీ ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 14 మంది స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాస్ కేటాయించారండి. దానివల్ల ఏంటంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం. అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ అనేక అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా గుర్తివ్వడం అనేది కొంత బాధాకరమైన అంశం అండి. ముఖ్యంగా కూడా కాకినాడ పార్లమెంట్ చూస్తే కనుక కాకినాడ అర్బన్లోనే స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తిచ్చారండి. అదేవిధంగా కూడా మచిలీపట్నం పార్లమెంట్ చూస్తే గన్నవరంలో గాజు గ్లాస్ గుర్తిచ్చారండి. అంటే అక్కడ ఓటర్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాడండి. ఏది ఎంపీ బ్యాలెట్, ఏది పార్లమెంట్ అసెంబ్లీ బ్యాలెట్ తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ కన్ఫ్యూజ్ అవుతుందండి. అదేవిధంగా కూటమికి మరో కూడా కొంత ఇబ్బంది అండి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో సైకిల్ గుర్తు, కమలం గుర్తున్న చోట కూడా గ్లాస్ గుర్తుంటే కనుక పవన్ అభిమానులు కానీ జనసేన పార్టీ అభిమానులు కానీ కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అంటే పెద్దగా మేజర్ ఓటింగ్ కన్ఫ్యూజ్ అవ్వకపోయినప్పటికీ కూడా కొంత మైనర్ ఓటింగ్ అయితే, లేకపోతే వృద్ధులు కానీ లేకపోతే కొంత నిరక్షరాస్యులు కానీ ఇదేంటి గ్లాస్ ఉంది పవన్ కళ్యాణ్ అనుకుని వేసే అవకాశం ఉందండి. అది సింగిల్ డిజిట్ ఓటు ఉంటుందా, డబల్ డిజిట్ ఓటు ఉంటుందా అనేది కానీ చెప్పలేం. కానీ ఎలక్షన్స్లో ప్రతి ఓటు వాల్యూ కనుక ఖచ్చితంగా దాని విషయంలో జనసేన పార్టీ ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి న్యాయవాది ఈరోజు ఏపీ హైకోర్టులో తమ వాదనలు వినిపించినప్పుడు 24 గంటల లోపల కనుక గాజు గ్లాసుకు సంబంధించినటువంటి సింబల్పై ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడంతో న్యాయస్థానం ఈ యొక్క పిటిషన్పై విచారణ చేసి రేపటికి వాయిదా వేసింది సార్. రేపు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది సార్. అయితే కొద్ది రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ వచ్చింది సార్. ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ గాజు గ్లాస్ గుర్తు నాకు కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ ఇచ్చినప్పుడు దాదాపుగా కూడా 3-4 నెలలు విచారించిన తర్వాత ప్రస్తుత ఎన్నికల సమయం దగ్గర పడింది. ఆల్రెడీ గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ కేటాయించారు. 2019లో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఉంది కనుక ఈ సమయంలో ఆ గుర్తును మీకు కేటాయించాలని చెప్పి ఎన్నికల కమిషన్ మేము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి ఆ పిటిషన్ డిస్మిస్ చేసిందండి. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపుగా గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి కొంత విచారణ జరుగుంది కనుక రేపు ఇచ్చే జడ్జిమెంట్ కూడా కొంత సానుకూలంగా వస్తుందని చెప్పి జనసేన పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి సార్. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రేపు కొంత కీలకమైనటువంటి అంశంగా చూడాలి సార్. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు కనుక జనసేన పార్టీ కేటాయిస్తే కనుక కూటమి అభ్యర్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు సార్. అలా కాకుండా స్వతంత్ర అభ్యర్థులకైతే కొంత ఇబ్బంది ఉంది సార్. అయితే ఒక చిన్నది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల్లో 6% ఓట్లు కానీ లేకపోతే 2 అసెంబ్లీ స్థానాలు కానీ లేకపోతే ఒక పార్లమెంట్ స్థానం కానీ గెలిచి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ గుర్తు జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా కూడా మారి ఉండేది సార్. అది 2019లో జరగకపోవడం వల్ల ఈ సమస్య కొంత ఉత్పన్నమైంది సార్. ఓకే రైట్. గెలవనిస్తేగా అంట ఆయనే 2 చోట్ల ఓడించారు. భీమవరం పోయి 150 కోట్లు ఖర్చు పెడుతుంది, గాజువాబు పోయి 150 కోట్లు ఖర్చు పెడుతుంది, ఇప్పుడు పిఠాపురం 250 కోట్లు ఖర్చు పెడుతుంటుంది. ఎట్లా ఏంటది? సరే ఓకే మురళి నెక్స్ట్ అండి.